ప్రజా యుద్ధ నౌక గద్దర్ గుండెల్లో తుపాకీ తూట్లు దించిన రోజును నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున గద్దర్ గలం ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రజా గాయకుడు గోపాలన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు గద్దర్ అన్నతో ప్రయాణం ఎలా ఉంది, అసలు గద్దర్ అన్న గురించి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారు? గద్దర్ అన్నను గుర్తు చేసుకుంటే తుపాకీ గుండ్లు గుండెల్లో దించినా కూడా గద్దర్ అన్న ఎప్పుడు తన పోరాట పటిమను ఆపలేదు. ఏం చెప్తారు అన్న? గద్దర్ అన్న ఎంచుకున్న లక్ష్యమే, గద్దర్ అన్న ఎంచుకున్న మార్గమే ఒక ప్రజల కొరకు ఆయన పనిచేసిన మార్గం కాబట్టి, ఒక ప్రజల కొరకు నిలబడ్డే వ్యక్తి కాబట్టి, ఈ ప్రజలలో సామాజిక మార్పు, సామాజిక అవగాహన కల్పించాలని ఒక లక్ష్యంతో ఉన్నాడు కాబట్టి గద్దర్ అన్నను 6 తుపాకీ గుండ్లు దిగినా గుడుక ఆయన ఒక మాట అంటుండే, నేను నా రక్తాన్ని దోశలతో ఇట్లా ఎత్తుకొని మళ్ళీ పునర్జన్మ ప్రజల కొరకు బతికొచ్చిందని మాట్లాడుతుండేవాడు. నాకు తెలిసి ఏంటంటే గద్దర్ అన్న ఇన్నాళ్ళు 6 తుపాకీ గుండ్లు దిగినా గుడక, ఇంకో తూట లోపల ఉన్నా గుడక ప్రజల ప్రేమ, ప్రజల అభిమానము, ఈయన ప్రజల అవసరం ఉంది కాబట్టి ప్రజలు ఆయన బతికించుకున్నారు. అట్లా బతికించుకున్నాడు కాబట్టి ఆయన ఇన్నాళ్ళు ఆయన ప్రయాణాన్ని ఒక అన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా గుడక, ఒక తూట లోపల ఉన్నా గుడక బతుక్కుంటూ ప్రజల కొరకు పనిచేసిన వ్యక్తి గద్దర్ అన్న. సో ఏం చెప్తారంటే ఇప్పుడు గద్దర్ అన్నను గుర్తు చేసుకున్నారు. గద్దర్ అన్న ఎన్నో పోరాటాలు చేసిండు, ఎంతో మంది ఆదర్శంగా నిలిచిండు. ఇవాళ సమాజం గద్దర్ అన్న ఆశయాల దిశగా అడిగేస్తుందనంటే ఏమంటారు? అంటే నాకు తెలిసి ఏముందనంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గద్దర్ అన్న ఆశయాలు కొనసాగించాలని ఒక లక్ష్యంతో తెలంగాణ ఉద్యమకారులంతా ఒక డిమాండ్ తోటి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెట్టి ఉడక గద్దర్ అన్న ఆశయాలను, ఆలోచన విధానాలను కొనసాగించే ప్రయత్నం వల్లే చేయాలనేదే మాకున్న లక్ష్యం. ఎందుకంటే గద్దర్ అన్న భౌగోళిక తెలంగాణ పోయి ప్రజాస్వామిక తెలంగాణ అని మాట్లాడింది కాబట్టి, ఇంకా దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ రాలే కాబట్టి, ఆ వైపుగా సామాజిక తెలంగాణ ఆ లక్ష్యంతో ఆయన పనిచేసింది కాబట్టి ఆ వైపుగా తీసుకురావడానికి తెలంగాణలో ఉన్న గద్దరు అభిమానులు, గద్దరు కళకు సంబంధించిన కవులు, కళాకారుల రచయితలందరూ ఆ వైపుగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నాకున్న అభిప్రాయం. అంటే ఇప్పుడు గద్దర్ అన్నను గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట కావాలన్నా ఏం చెప్తారు దాని గురించి? గద్దర్ అన్నను గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట కాదు, 100 పాటలు ఉన్నాయి ఆయన. 100 పాటలు పాడొచ్చు, 100 పాటలు రాయొచ్చు ఆయన మీద. ఎందుకంటే ఆయనకు ఆ త్యాగం ఉన్నది కాబట్టి, ఒక 20 ఏళ్ళు, ఒక 45 ఏళ్ళు ఆయన ప్రయాణం ప్రజల కొరకు ఉన్నది కాబట్టి, యాడా ఉన్నాడో మా పాటల పెద్దన్న, ఎడగా నారాడాయే గర్జించే గద్దారన్న, వెన్నుల తూట దిగిన వెనుకడుగు వేయనోడు, యాడా ఉన్నాడో మా పాటల పెద్దన్న, ఎడగా నారాడాయే గర్జించే గద్దారన్న. ఏడ ఉన్నా కూడా ఆయన గర్జించే ఉంటాడు, గర్జనే ఉంటుంది ఆయన. కాబట్టి గద్దరన్నను ఎవరు మనం బీట్ చేయలేము, ముందుకు పోలేము. ఆయనే సాటి నిలబడతాడు, ఆయన వెనక మనం పోవాల్సిందే. గద్దర్ అన్న పాటలలో మీకు ఇష్టమైన పాట ఏంటి? ఆ పాట మా అందరి గురించి ఏ పాట పాడతారు? నాకు ఇష్టమైన పాటలు అంటే గద్దర్ అన్న చాలా ఉన్నవన్నా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు చినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనుకకు ఒక్కొక్క అడిగేసి, అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ నడుములే ఇరిగేన లచ్చువమ్మో లచ్చువమ్మ. ఒక తల్లి బాధను సమాజం బాధగా మార్చిండు. దట్ ఈస్ గద్దర్ అన్న. తెలంగాణ అంశం మీద గద్దర్ అన్న పోరాటం మరవలేనిది. సో తెలంగాణ అంశం గురించి గుర్తు చేసుకుంటే ఏ పాట మనందరికి పురుడు పోసింది అనుకోవచ్చు? ఇప్పుడు అందరికీ పురుడు పోస్తున్నాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, హ మా భూములు మాకేనని బల 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 బల, హ మా భూములు మాకేనని మల్రబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణనామా. ఈ పాటను ఇప్పుడున్న జనరేషన్ కానీ, అప్పుడున్న జనరేషన్ కానీ ఎవరు అడిగినా కూడా ఈ పాటను నిద్రబట్టి లేపిన కూడా ఈ పాట చూపిస్తారు. గద్దర్ అన్న పాట ఇదంతా ఫేమస్ గద్దర్ అన్నకు అయ్యింది. మాకు కూడా ఇష్టమైన పాట బాగా. అట్లా అంటే సమాజంలో ఇలా గద్దర్ అన్న లేడు, గద్దర్ అన్న ఒకవేళ ఉండేది ఉంటే ఇప్పుడున్న వ్యవస్థను ఏంది సమాజం అని అనేటోడా, లేకపోతే ఇది ఎట్లా నడుస్తుంది, ఇది నడుస్తుంది అని యాక్సెప్ట్ చేస్తాడు? అసలు ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యే కవి కాదు.
అది ఈ ప్రభుత్వం ఉండని, ఏ ప్రభుత్వం ఉండని, ఎవడుండని, ఇంటోడుండని, బయటోడుండని ఆయన ప్రశ్నే ఉండేది. ఉమ్, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా గుడక, ఉమ్, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ కు సపోర్ట్ చేసినా గుడక, ఉమ్, ఇవాళ ఇట్లా జరుగుతున్న ఈ వ్యవస్థలు ఆయన కనిపించింది, మాట్లాడుతుండే, ఉమ్, రాగాల్సింది రాసి పాడుతుండే. ఉమ్, ఇది కంపల్సరీ, ఇది ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అటువంటిది. ఉమ్, ఆయన ఇంట్లో మనుషులు తప్పు చేసినా కూడా ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఉమ్, ఆయన బయటి మనుషులు ప్రశ్నించినా కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఉమ్, అది గవర్నమెంట్ సపోర్ట్ చేసినంత మాత్రాన ఇవాళ సమాజంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడ ఊకునే వ్యక్తి కాదు. ఆయన ఈ పాటకి ఎప్పుడో ఒకప్పుడు పాట కట్టేటోడే, సమాజం పైన పాడుతుండేవాడే. ఉమ్. తెలంగాణ సమాజం కోసం ఒక పాట ఏం పాడతారన్న? తెలంగాణ సమాజం కోసము పాట అంటే, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, కలుపులల్లో నాటులల్లో కోతాలల్లో మోతాలల్లో, మీ నోటి పాటలై సిత్తు బొత్తు పాటలల్లి, నేను మళ్ళీ మళ్ళీ పాడా వస్తున్నా మాయమ్మాలార, గల్లీ గల్లీ ఆడా వస్తున్నా మాయమ్మాలార, మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. ఇట్లా కవులు, కళాకారులు గద్దరన్న పాటలవుదాం, గద్దరన్న మాటలవుదాం, గద్దరన్న ఆటలవుదాం, గద్దరన్న మార్గం అవుదాం, గద్దరన్న ప్రయాణం అవుదాం అని నేను ఈ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను. మీ గొంతు ఎంత ఉంటే పక్కనే గద్దరని ఉన్నట్టు అనిపిస్తుంది మా అందరికి అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎట్లుందనంటే, పేదోళ్ళ భూములను లాక్కుంటున్నారు, ఒకవైపు అడవి పీటలు అందరినీ అక్రమంగా వెలివేస్తున్నారు. సో వాళ్ళందరి గురించి ఏం పాట పాడగల తలుచుకున్నారు? భూమి వాయే భూవా వాయే, భూమి కడుపుల పంట వాయే, భూమి వాయే భూవా వాయే, భూమి కడుపుల పంట వాయే, పల్లె చుట్టూ పల్లె చుట్టూ కాంప్లెక్సులన్నీ, పల్లె చుట్టూ ఇండ్లు గట్టి భూములన్నీ లాక్కున్నారు, భూమి వాయే భూవా వాయే, భూమి కడుపుల పంట వాయే, ఏమి రోజో ఏమి కాలమో ఎందుకిట్లా అయ్యినాదో, ఎవడు చేసిన పాపానికి మేము ప్రాణాలిస్తున్నాము, మా భూములు పోతున్నాయి బతుకు ఏడా ఉన్నది రన్నా, భూమి వాయే భూవా వాయే, భూమి కడుపుల పంట వాయే, తల్లి వాయే పిల్ల వాయే, గొడ్డు వాయే గోదం వాయే, యాడికెళ్ళిన బతకాలేక కూటికేమో తిప్పాలాయే, వాడు పోయినా వీడు వచ్చిన బతుకుమారా లేదు మాకు, భూమి వాయే భూవా వాయే, భూమి కడుపుల పంట వాయే. చివరగా గద్దరు వారసుల్లాగా మీరేం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? నేనైతే గద్దరు వారసులుగా, భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, జ్ఞాన యుద్ధముల గ్రంథం, శాస్త్రం వేదం, బోలో రే జై భీమ్, జై 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 భీమ్, బోలో రే జై భీమ్, జై 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 భీమ్, जोर से बोलो, प्यार से बोलो, दिल से बोलो बोलो रे जय भीम, జై 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 భీమ్. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని గద్దరన్న పల్లె పల్లె తిరిగిండు. అదే భారత రాజ్యాంగాన్ని మనం పట్టుకుందాం. కవులుగా, కళాకారులుగా, విద్యార్థులుగా, మేధావులుగా, రచయితలుగా ఆ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ విలువల్నే కాపాడనిక, గద్దరన్న ఆలోచన విధానాన్ని కొనసాగించనిక అదే ప్రయాణం చేద్దామని ఈ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, మేధావులకు, విద్యార్థులకు అందరికీ నా వంతుగా పిలుపునిస్తున్నా.